అయితే మనం ఇప్పుడు నేను ఒక 4 డిజిట్స్ పెడతాను, అదొక నంబర్ తెలుసు కదా. ఆ 4 డిజిట్స్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంతో చెప్పాలి. అంటే మీకు మ్యాథమెటిక్స్లో మనం ఏ నంబర్ ఇచ్చినా కూడా చదవగలిగేటట్టున్నాం. మీరు ఎవరు నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. వెరీ గుడ్. సో 6810. సో కరెక్టే కదా అది. సో ఇదేంటి ఇది? ఇది 0 ఏ ప్లేస్లో ఉంది? ఇది ఒకటే చెప్పండి. ఇది ఇప్పుడు నేను మారుస్తాను. మార్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు చెప్పాలి. ఇదే నెంబర్స్ మార్చేస్తాను. ఎవరు మాట్లాడు, నువ్వు చెప్పు. వెరీ గుడ్. 680. అయితే ముందు 0 ఉంది కదా. 0 మనకు ముందు ఉంటే వాల్యూ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చినా కూడా ఏం చెప్పారు? 618 అని చెప్పారు. నేను మళ్ళీ ఇప్పుడు ఇక 2 నంబర్లు మాట్లాడతాను. వెరీ గుడ్. 5183. సో ఇక్కడ 1 వచ్చి ఏ ప్లేస్లో ఉంది? వెరీ గుడ్. 1 వచ్చి ఏ ప్లేస్లో ఉంది. 5 వచ్చి ఏ ప్లేస్లో ఉంది? 1000 ప్లేస్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ వీటి యొక్క ప్లేస్ వాల్యూస్, ఇది నంబర్ వాల్యూ, ఇది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎంత? ఇది 3. ఇదంత ఇదంతా. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఇదంతా వన్స్, టెన్స్. కాబట్టి ఇది ఎక్కడుంది? 100లో ఉంది. కాబట్టి ఈ వాల్యూ ఎంత ఇక్కడ? వెరీ గుడ్, 100. సో మీకు ఫండమెంటల్గా ఎలా చదవాలి నంబర్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇంకొక బ్యాచ్ రండి.